సార్ తెలంగాణలో ఇంజనీరింగ్ ఫ్రీగా చదవాలంటే ఎబ్సెట్ లో ఎంత ర్యాంక్ రావాలంటారు? సో తెలంగాణలో ఇంజనీరింగ్ ఫ్రీగా చదవాలి అంటే ఫస్ట్ మనము ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెలుసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తుంది. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అర్బన్ లో ఉన్న రూరల్ లో ఉన్న 2 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకోగలిగితే వారికి పూర్తి రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే రిగార్డ్లెస్ ఆఫ్ కాలేజ్ కోర్స్ ఫీ, ఏ కాలేజీలో చదివినా ఏ కోర్స్ చేసినా ఎంత ఫీ ఉన్నా మొత్తం కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 2 లక్షల లోపు ఇన్కమ్ ఉంటుంది. మరి ఓసీబీసీ విద్యార్థులకి అర్బన్ లో ఉంటే 2 లక్షల లోపు, రూరల్ లో ఉంటే 1,50,000 లోపు ఇన్కమ్ ఉంటే గవర్నమెంట్ వీళ్ళకి 35,000 మాత్రము ఇస్తుంది. రిమైనింగ్ ఫీజు స్టూడెంటే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 కాలేజీలో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన సబ్మిట్ చేసిన విద్యార్థుల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థికి ఏమో ₹1,00,000 గవర్నమెంటే ఇస్తుంది. ఓసీబీసీ విద్యార్థులకైతే ₹1,00,000లో 35,000 గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ ఫీజు స్టూడెంట్ పే చేయాలి. మరి ఓసీబీసీ విద్యార్థులకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ రావాలి అంటే నెంబర్ 1 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. నెంబర్ 2 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో చదివి ఉండాలి. అలాంటి సమయంలో ఓసీబీసీ విద్యార్థులకి కూడా పూర్తి రియంబర్స్మెంట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పూర్తి రియంబర్స్మెంట్ వచ్చే విద్యార్థులు నెంబర్ 1 ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఎనీ క్యాస్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అండ్ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు. వీరికి టోటల్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. ఇఫ్ ఒకవేళ 10,000 లోపు ర్యాంక్ లేకుండా ఎక్కువ ర్యాంక్ ఉంటే ఓసీబీసీ విద్యార్థులు అయితే 35,000 గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ ఫీజు స్టూడెంట్ పే చేయాలి. అయితే రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలంటే విద్యార్థి ఇన్కమ్ సర్టిఫికేట్ 2026 సంవత్సరానికి సంబంధించి తీసుకోవాలి. సో కౌన్సిలింగ్ కూడా త్వరలోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి. చాలా క్లారిటీగా చెప్పారు సార్.